Good evening, students. Welcome to the online class of AVN Pere College. Welcome to the semester 2. So, semester 2 లోకి ఎంటర్ అయినప్పుడు సెమిస్టర్ 2లో మీకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేటువంటిది ఉంది. ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో లైఫ్ స్కిల్స్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ రెండు పేపర్స్ కూడా మీరు స్టడీ చేశారు. ఫస్ట్ సెమిస్టర్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో మీకు నర్సరీ గురించి నర్సరీ ఫామ్ గురించి స్టడీ చేయడం జరిగింది. సో అది కంప్లీట్ అయింది. సో సెకండ్ సెమిస్టర్లోకి వచ్చేసరికి మీకు లైఫ్ స్కిల్స్లో ఒక పేపర్ ఉంటుంది, అలాగే స్కిల్ డెవలప్మెంట్లో రెండు పేపర్స్ ఉంటాయి, 2 పేపర్స్. ఒక పేపరు మీకు సోలార్ ఎనర్జీ ఏదో ఉంది. నేను డీల్ చేసేటువంటి పేపర్ మాత్రం డైరీ టెక్నాలజీ. సో ఇది ఈ సెకండ్ సెమిస్టర్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో రెండు స్కిల్ డెవలప్మెంట్ పేపర్స్లో ఒక పేపర్ అది ఇది దాంట్లో. సో ఈ పేపర్ నేమ్ ఏంటంటే, ద టైటిల్ ఆఫ్ ది పేపర్ ఈజ్ డైరీ టెక్నాలజీ. సో డైరీ టెక్నాలజీ అనేటువంటిది ఏంటి అంటే, డైరీ ఫామ్ మీకు తెలిసి ఉంటుంది. డైరీ ఫామ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైరీ ఫామ్? సో it is an industry, small scale industry, and somewhere it is formed as the large scale industries also. చిన్న కుటీర పరిశ్రమగా ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఉన్నాయి. సో దాన్నే తెలుగులో ఏమంటారంటే పాడి పరిశ్రమ అని చెప్పి పిలుస్తారు మనం, డైరీ ఫామ్. ఇక్కడ డైరీ టెక్నాలజీ అంటే, సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది డైరీ ఫార్మ్స్. అంటే పాడి పరిశ్రమలోకి సైంటిఫిక్ నాలెడ్జ్ అనేటువంటి దాన్ని అప్లై చేయడం అన్నమాట. సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే ఏదైతే సైన్స్ ఏదైతే మనకి ఉందో, ఆ సైన్స్లో కనుగొనేటువంటి ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే కొత్త కొత్త మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మెథడ్స్ని డైరీ డెవలప్మెంట్కి వాటిని అప్లికేషన్ చేయడాన్ని డైరీ టెక్నాలజీ అని చెప్పి పిలుస్తారు. సో డైరీ టెక్నాలజీ అనేటువంటి ఈ పేపర్లో, దిస్ పేపర్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 యూనిట్స్ లైక్ దట్ ఆఫ్ ది నర్సరీ మేనేజ్మెంట్లో ఎలాగైతే 3 యూనిట్స్ ఉన్నాయో 50 మార్క్స్ పేపర్, సేమ్ ఇది కూడా డైరీ టెక్నాలజీ అనేటువంటిది కూడా 3 యూనిట్స్ ఉంటాయి, అలాగే 50 మార్క్స్ పేపర్. సో జనరలైజేషన్ మీకు ఏదైతే డైరీ అనేటువంటి దాని గురించి తెలుసు అవన్నీ కూడా మీకు దీంట్లో ఉంటాయి. అలాగే తెలియనటువంటి ఎన్నో విషయాలు ఈ డైరీ టెక్నాలజీ పేపర్ ద్వారా మీరు స్టడీ చేయొచ్చు. సో దీంట్లో మనకి 3 యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ 3 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఇంట్రొడక్షన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డైరీ ఫార్మ్. దిస్ ఈస్ ది టైటిల్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్. ఏంటది? ఇంట్రొడక్షన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డైరీ ఫార్మ్. అంటే డైరీ ఫార్మ్ యొక్క ఇంట్రొడక్షన్. అంటే డైరీ ఫార్మ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ది యానిమల్స్ విచ్ ఆర్ రేరింగ్ ఇన్ డైరీ ఫార్మ్. అంటే డైరీ ఫార్మ్స్లో ఏ యానిమల్స్ని పెంచుతూ ఉంటారు. అలాగే నెక్స్ట్ డైరీ ఫార్మ్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంటే డైరీ ఫార్మ్ అనేటువంటి దాన్ని ఎలాగా ఏర్పాటు చేసుకోవాలి, దాంట్లో ఏ యానిమల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు, డైరీ ఫార్మ్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ యూనిట్లో మనం స్టడీ చేస్తాం మనం. ఎందుకంటే the milk is a very important nutritious food, so which contains many types of vitamins, minerals, and even contains
వెరీ వాల్యుబుల్ ప్రోటీన్స్. మిల్క్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ కింద చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మిల్క్లో మనకి మంచి బలమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి, దాంట్లో బలమైనటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి. మెయిన్గా ప్రోటీన్స్, బాడీ బిల్డింగ్ కావాల్సినటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి, అలాగే వైటమిన్స్ ఉన్నాయి దాంట్లో, నెక్స్ట్ మినరల్స్ ఉన్నాయి. సో ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి మిల్క్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ రిసోర్స్ కింద చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, దెర్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ది మిల్క్. మిల్క్ నుంచి అనేక రకాలైనటువంటి ఇతర పదార్థాలను కూడా తయారు చేస్తున్నారు. ఏంటా అదర్ ప్రోడక్ట్స్ అంటే కర్డ్, అలాగే చీజ్, బటర్, వెన్న, జున్ను, పెరుగు, అలాగే గీ, నెయ్యి, క్రీమ్, మేగడ, అలాగే స్వీట్స్, అనేక రకాలైనటువంటి స్వీట్స్ ఈ డైరీ ప్రోడక్ట్స్ ద్వారా తయారు చేయవచ్చు. అలాగే ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా వీటన్నిటికీ మెయిన్గా కావాల్సింది ఏంటంటే మిల్క్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఆ మిల్క్ అనేటువంటి దానికి, ఆ మిల్క్ని మనం ఎలా ప్రొడక్షన్ చేస్తున్నాం, హౌ వీఆర్ గెటింగ్ దట్ మిల్క్, వీఆర్ గెటింగ్ మిల్క్ ఫ్రమ్ క్యాటిల్, పశువుల నుంచి సంపాదించుకుంటున్నాం ఆ మిల్క్ని. సో అటువంటి క్యాటిల్ ఏవైతే ఉన్నాయో, కౌ అవ్వచ్చు లేదా బఫెలోస్ అవ్వచ్చు, కొన్ని ఏరియాస్లో గోట్ మిల్క్ తీసుకుంటూ ఉంటారు, కొన్ని ఏరియాస్లో డాంకీస్ మిల్క్ తీసుకుంటూ ఉంటారు. ఇలా డిఫరెంట్ వెరైటీస్ యానిమల్స్ ఉంటాయి. వాటి నుంచి ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేటువంటి మిల్క్ అనేటువంటి దాన్ని అప్టైనింగ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ దాంట్లో మన ఇండియాలో దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ యూనిట్లో డైరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇది ఫస్ట్ టాపిక్. ఇట్ ఈస్ అన్ ఎస్ఐ క్వశ్చన్. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఇది, డైరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో డైరీ డెవలప్మెంట్ అనేటువంటిది ఎలా ఉంది ఫ్రమ్ ది పాస్ట్ 70 years టు ప్రజెంట్ సిచ్యువేషన్. ఒక 70 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది డైరీ ఇండస్ట్రీ అనేటువంటిది, డైరీ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఇదంతా కూడా ఈ ఈ టాపిక్లో కవర్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా మనకి ఫస్ట్ ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ అమాంగ్ ది వరల్డ్. అంటే వరల్డ్లోనే ఎక్కువ బొవైన్ పాపులేషన్, BOVINE, బొవైన్ అంటే పశువులు మిల్క్ ప్రొడక్ట్స్ ఇచ్చేటువంటి, మిల్క్ ఇచ్చేటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇవన్నీ కూడా ఎక్కువ నెంబర్ ఉన్నటువంటి కంట్రీ ఏదంటే, వరల్డ్లో ఫస్ట్ కంట్రీ ఏదంటే ఇండియాలోనే ఎక్కువ పశువులు అనేటువంటివి ఉన్నాయి. క్యాటిల్ లేదా బొవైన్ పాపులేషన్ అని చెప్పి పిలుస్తుంటారు. అలాగే ఇండియా అండ్ చైనా is having both the countries, India and China are having about 70% of the livestock, but milk production is only 25%. మన ఇండియా చైనాలో టోటల్ వరల్డ్లో ఉన్నటువంటి లైఫ్ స్టాక్లో, అంటే యానిమల్స్ ఏవైతే మిల్క్ ఇచ్చేటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మిల్క్ ఇచ్చేటువంటి యానిమల్స్లో వరల్డ్ వైడ్గా 100% అనుకుంటే, యానిమల్స్ అన్ని కంట్రీస్లో ఉన్నటువంటి యానిమల్స్ అన్నింటినీ 100% అనుకుంటే, ఇండియా చైనాలోనే 70% వరకు ఉన్నాయి. ఈ రెండు కంట్రీస్లోనే 70% ఉన్నాయి. మిగతా అన్ని కంట్రీస్లోనూ 30% మాత్రమే యానిమల్స్ ఉన్నాయి, క్యాటిల్స్. బట్ ఇన్ని పశువులు ఉన్నప్పటికీ, ఇన్ని యానిమల్స్ ఉన్నప్పటికీ, ఇండియా చైనా యొక్క మిల్క్ ప్రొడక్షన్ ఎంత అంటే పర్సంటేజ్ 25% మాత్రమే. 25% మాత్రమే ప్రొడక్టివిటీ ఉంది ఇండియా చైనాలో. కానీ యానిమల్స్ ప్రొడక్షన్లో మాత్రం నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి ఇండియా చైనాలో. నెక్స్ట్
యావరేజ్ యాన్యువల్ మిల్క్ ఈల్డ్ ఇన్ ఇండియా. యావరేజ్ అంటే ఇండియాలో యావరేజ్గా ఒక కవ్వు ఎంత మిల్క్ ఇస్తుంది? యావరేజ్గా 1 ఇయర్ ఒక కవ్వు ఎంత మిల్క్ మనకి ఇస్తుంది అనేటువంటి చూస్తే యావరేజ్గా, అంటే ఓవరాల్ ఇండియాలో ఉండేటువంటి అన్ని స్టేట్స్లో ఉండేటువంటి కౌస్ అన్నిటిని యావరేజ్గా తీసుకుని ఆ యావరేజ్ మిల్క్ ఎంత ఇస్తున్నాయి అనేటువంటి చూస్తే ఒక కవ్వు ఇండియాలో సంవత్సరానికి ఒక ఇయర్కి 170 లీటర్స్ 170 లీటర్స్ ఆఫ్ మిల్క్ per one cow in 1 year in our India. మన భారతదేశంలో ఒక సంవత్సరానికి ఒక కౌ 170 లీటర్లు మిల్క్ ఇస్తుంది. అదే ఒక నెదర్లాండ్స్కి చెందినటువంటి, నెదర్లాండ్స్ అంటే యూరోప్ దేశానికి చెందినటువంటి, యూరోప్ కాంటినెంట్కి చెందినటువంటి ఈ నెదర్లాండ్స్ అనేటువంటి ఒక దేశంలో ఒక కౌ, ఈచ్ కౌ ప్రొడ్యూస్ అబౌట్ 4100 లీటర్స్ ఆఫ్ మిల్క్ per 1 year per one cow. ఒక ఆవు నెదర్లాండ్స్లో ఒక సంవత్సరానికి 4100 and odd లీటర్స్ ఆఫ్ మిల్క్ ఈజ్ గివింగ్. 4100 లీటర్లు పాలిస్తుంది ఒక ఆవు నెదర్లాండ్స్లో. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. మన ఇండియాలో ఉండడానికి నెంబర్ ఆఫ్ క్యాటిల్స్, కౌస్, బఫెలోస్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, కానీ మిల్క్ ప్రొడక్షన్ మాత్రం తక్కువ, పాలు ఇచ్చేటువంటి మాత్రం చాలా తక్కువ ఇస్తున్నాయి. అదే నెదర్లాండ్స్, మిగతా లండన్, ఇంగ్లాండ్, ఇంకా ఇతర కంట్రీస్లో చూస్తుంటే యానిమల్స్ పాపులేషన్ తక్కువ. అక్కడ ఈ క్యాటిల్, కౌస్ కానీ బఫెలోస్ కానీ పాపులేషన్ తక్కువ, బట్ ఈల్డింగ్ అనేటువంటిది మాత్రం చాలా ఎక్కువ. అంటే మిల్క్ ప్రొడక్షన్ అనేటువంటిది మాత్రం చాలా ఎక్కువ. సో 170 లీటర్లు ఎక్కడ, 4100 లీటర్స్ ఎక్కడ, చూడండి ఎంత డిఫరెన్స్ అనేటువంటిది ఉంది ఇక్కడ. సో అది దాంట్లో. నెక్స్ట్ మన ఇండియాలో చూస్తుంటే మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇన్ ద 1951 to 2017 and 18 increased from 17 million tons to 176.4 million tons. అంటే ఇండియాలో 1950-51లో ఎంత మిల్క్ ప్రొడక్షన్ ఉందంటే ఇండియాలో 17 మిలియన్ అంటే 10 లక్షలు. 1 million ఈక్వల్స్ టు 10 lakhs. 10 lakhs అంటే చూడండి 17 into 10 lakhs, 17 మిలియన్ టన్స్ మిల్క్ ఇస్తే 2017-18కి వచ్చేసరికి అది 176.4 మిలియన్ టన్స్ అయిపోయింది. 17 మిలియన్స్ ఉండేటువంటి మిల్క్ ప్రొడక్షన్ 176.4 మిలియన్ల ప్రొడక్షన్ అయింది. అంటే చాలా ఎక్కువ పెరిగింది మిల్క్ ప్రొడక్షన్ అనేటువంటిది. ఎందుకంటే కౌస్, బఫెలోస్ నెంబర్ పెరుగుతున్నాయి, అలాగే ఇండియాలో పాపులేషన్ పెరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మిల్క్ ప్రొడక్షన్ కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉండాలి. సో అందుకనే మిల్క్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది ఇండియాలో. బట్ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే మాత్రం ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ అనేటువంటి మాత్రం పెర్ కౌ లేదా పెర్ క్యాటిల్ అనేటువంటి చూస్తే మాత్రం చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ ఇది పెర్ క్యాపిటా అవైలబుల్ ఆఫ్ మిల్క్. అంటే పెర్ క్యాపిటా అవైలబుల్ అంటే ఇండియాలో 130 కోట్ల మంది పీపుల్ ఉంటే పాపులేషన్, ఒక వ్యక్తికి ప్రజెంట్ ఎంత మిల్క్ వస్తుందంటే ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజెంట్ ఎంత మిల్క్ వస్తుందంటే చూడండి 374 గ్రామ్స్ పర్ డే. రోజుకి 374 గ్రాములు మిల్క్ ఒక వ్యక్తికి ఇండియాలో అందుతుంది. అదే
1950s చూస్తూ ఉంటే ఒక వ్యక్తికి రోజుకి ఎంత మిల్క్ అందుబాటులోకి ఉండేదంటే 170 గ్రామ్స్ 130 గ్రామ్స్ మిల్క్ ఒక రోజుకి అవైలబుల్గా ఉండేది ఇండియాలో ఉన్నటువంటి ఒక పర్సన్కి 1950-51లో. అదే 1917-18కి వచ్చేసరికి అది ఎంత ఉందంటే 374 గ్రామ్స్ పర్ డే, అంటే చాలా ఎక్కువ పెరిగింది. ఎక్కడ 130, ఎక్కడ 374, చాలా ఎక్కువగా పెర్ క్యాపిటల్ అవైలబిలిటీ అనేటువంటిది కూడా పెరిగింది. నెక్స్ట్ మన ఇండియాలో చూస్తే చాలా మందికి సో ఇట్ ఈస్ డైరీ ఫార్మ్ ఈజ్ ఎ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్. secondary source of income to millions of families in our India, particularly in rural areas. అంటే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటారు, లేదా అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు, వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు, లేదా వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. దానితో పాటుగా కొన్ని యానిమల్స్ని అంటే కౌ కానీ బఫెలోస్ కానీ వాటిని కూడా పెంచుతూ ఉంటారు. సెకండరీ పెంచి ఈవినింగ్ వచ్చి లేదా మార్నింగ్ ఆ మిల్క్ ఆ యానిమల్స్ నుంచి సక్లింగ్ చేసి ఆ మిల్క్ని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్స్ వాళ్ళ యొక్క వృత్తులు, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ వేరేగా ఉంటుంది. బట్ ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేటువంటిది సెకండరీ ఇన్కమ్ సోర్స్. దాంతోపాటుగా వాళ్ళు చేసేటువంటి పని ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే ఈ మిల్క్ని అమ్మడం ద్వారా కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఇది సెకండరీ ఇన్కమ్ సోర్స్ కింద మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ని ఇండియాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పర్టికులర్గా రూరల్ ఏరియాస్, పల్లెటూరులో మ్యాక్సిమం మిల్క్ అనేటువంటిది అమ్ముతూ ఉంటారు. ఇంటింటికి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు పల్లెటూరులో చూస్తుంటే, విలేజెస్లో. అలాగే అక్కడ డైరీ ఫార్మ్స్ ఉంటాయి, అక్కడ డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. మిల్క్ కొని అమ్ముతూ ఉంటారు. వాళ్ళు సంఘాలు అంటారు, అటు పాల సంఘాలు అంటారు తెలుగులో. అటువంటి సొసైటీస్ ఉంటాయి, మిల్క్ సొసైటీస్ ఉంటాయి, కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, డైరీ సొసైటీస్ ఉంటాయి. వీళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి, అదే డైరీ ఫార్మర్స్ దగ్గర నుంచి మిల్క్ని కొనుక్కుని దే ఆర్ పర్చేసింగ్ అండ్ దే ఆర్ సెల్లింగ్, కొనుక్కుని అమ్ముతూ ఉంటారు. సో అలాంటి ఎన్నో రకాలైనటువంటి డైరీ కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటి మన ఇండియాలో ఉన్నాయి. అలాగా ఈ డైరీ ఫామ్ అనేటువంటిది ఎంతో మందికి ఆపర్చునిటీస్ కల్పిస్తుంది. ఏమీ లేదు మనం అలాగా జీవించాలి అనుకునేటువంటి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కొన్ని ఈ కౌస్ కానీ లేకపోతే బఫెలోస్ కానీ కొనుక్కుని ఒక డైరీ ఫామ్ చిన్నదాన్ని ఏర్పాటు చేసుకుని వాటికి ఫీడింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళ మిల్క్ని కనుక సంపాదించుకుని బయట మార్కెట్లో అమ్మితే వాళ్ళకి రోజుకి ఎంతో కొంత ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అవుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే వాళ్ళు లైఫ్ని లీడ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. పర్టికులర్గా ఉమెన్ ఇన్ ది రూరల్ ఏరియాస్, పల్లెటూరులో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎంతోమంది ఉమెన్ ఈ మిల్క్ సెల్లింగ్ ద్వారా, అంటే పాలను అమ్మటం ద్వారా వీళ్ళు ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటూ ఉంటారు. సో అది మెయిన్గా. అలాగే మనకి మెయిన్గా 48% ఆఫ్ ది మిల్క్ ఈజ్ కన్జ్యూమ్డ్ అట్ ది ప్రొడ్యూసర్ లెవెల్. అంటే మనకి ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ 100% అనుకుంటే 100%లో 48% పల్లెటూరులోనే వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుంది. మిగతా 52% మిల్క్ని ఏం చేస్తున్నారంటే మార్కెటింగ్ చేస్తున్నారు. మార్కెటింగ్ అంటే బయటికి తీసుకొచ్చి సిటీస్, టౌన్స్కి అక్కడ ఉండేటువంటి మిల్క్ డైరీస్ ఉంటాయి. మిల్క్ డైరీస్ చూడండి, విశాఖ డైరీ అంటారు, అలాగే హెరిటేజ్ అంటారు. ఇలాంటి పెద్ద పెద్ద డైరీ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఆ మిల్క్ని పంపించడం అనేటువంటి జరుగుతూ ఉంది. సో ఇది మెయిన్గా. నెక్స్ట్ 16.6 మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్. ఈ డైరీ ఇండస్ట్రీస్లో మనకి డైరీ మీద బతికేటువంటి, పాడి పరిశ్రమ మీద బతికేటువంటి ఎంతోమంది ఫార్మర్స్ ఉన్నారు ఇండియాలో. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 16.6 మిలియన్స్, 16.6 మిలియన్ల ఫార్మర్స్ మన ఇండియాలో డైరీ మీద డిపెండ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది.
మన ఇండియాలో డైరీ సొసైటీస్ ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయంటే డైరీ కోఆపరేటివ్ సొసైటీస్, పాల సంఘాలు అంటారు. అవి ఎన్ని ఉన్నాయంటే 1,85,903, 1,85,903 కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటివి ఉన్న ఇండియాలో, విలేజెస్లో ఉంటాయి. సో అది మెయిన్గా. నెక్స్ట్, మన ఇండియాలో ఎంతమంది ఉమెన్ ఈ డైరీ ఫార్మ్స్ మీద డిపెండ్ అవుతున్నారంటే, అట్ ది 2018 క్యాలిక్యులేషన్, అంటే 2018 క్యాలిక్యులేషన్ ప్రకారం మన ఇండియాలో సుమారుగా 4.9 మిలియన్స్, అంటే దగ్గర దగ్గర 50 లక్షల మంది, 50 lakhs పీపుల్ డైరెక్ట్గా మిల్క్ మీద డిపెండ్ అవ్వడం అనేటువంటిది, డైరీ ఫామ్ మీద డిపెండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, ఇండియాలో చూస్తూ ఉంటే డైరీ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి ఇండియా స్టార్టెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ డైరీ ఫామ్ బై ఎస్టాబ్లిషింగ్ సెవరల్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్. అంటే భారతదేశంలో పాడి పరిశ్రమను బాగా డెవలప్ చేయడానికి అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే NPDB, దీంట్లో అనేక ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసింది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఇండియా. అలాగే NDP, నేషనల్ డైరీ ప్లాన్, నేషనల్ డైరీ ప్లాన్ అనేటువంటిది స్టార్ట్ చేసింది ఇండియా. అలాగే డైరీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్, డైరీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్ అనేటువంటి దాన్ని కూడా స్టార్ట్ చేసింది, DEDS అంటారు. ఇలాగ అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్, అనేక రకాలైనటువంటి ప్రాజెక్ట్స్, ఇవన్నీ స్కీమ్స్, ఇవన్నిటి కూడా ఇండియా స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇంక్రీజ్ చేయాలని చెప్పి ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అనేటువంటి వాటిని, మిల్క్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నిటి కూడా డెవలప్ చేయడం జరిగింది. సో ఇది టాపిక్. అది మీకు మెటీరియల్ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ మెటీరియల్ కూడా మీరు నోట్స్లో రాసుకుని డైరెక్ట్గా చదవండి, సరిపోతుంది. సో ఇది ఫస్ట్ టాపిక్. ఇది నెక్స్ట్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ సెకండ్ టాపిక్ ఇన్ ది ఫస్ట్ యూనిట్. ఓకే, after this thank you very much and have a good day.